అసెంబ్లీలో ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ మంత్రి సీతక్క మధ్య సంవాదం చోటు చేసుకుంది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. You should just stand here and speak and praise. Sorry sir, people have not sent me here to praise for the wrongdoings. What is wrong is wrong. I stand here with all dignity and I am saying this, that what is wrong, whether it is BRS, whether it is Congress, whenever it is wrong, I have spoken for the wrong. Madam is not understanding. I am saying the houses, अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं. అధ్యక్ష అక్బరుద్దీన్ గారు స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా మొత్తం కూడా ఈ గవర్నమెంట్ నుంచి నిందించడమే తప్ప ఏ ఒక్కటి కూడా వారు పాజిటివ్ గా మాట్లాడలేదు. అధ్యక్ష, మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇల్లు లేకపోయారు. 10 నెలలంటే ఈ రోజు అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆగడం జరిగిందని చెప్పిన దానికి ఆయన లాంగ్వేజ్ ను కోట్ చేస్తారు. అధ్యక్ష, మంచిగా పనిచేసేటువంటి అధికారుల యొక్క ఆత్మస్థైర్యం కూడా దెబ్బతీసే విధంగా వారి స్పీచ్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ల కోసం ఏ అధికారి ఎట్లా ఉపయోగపడ్డారు, ఎట్లా వాడుకున్నారు, ఇలా వాళ్ళు ఎక్కడున్నారు, దాని గురించి మాట్లాడాల్సింది ఉండే అక్బరుద్దీన్ గారు. కాబట్టి మీరు మొత్తము మమ్మల్ని నిందించడమే పనిగా 10 ఏళ్ల కోపాన్ని ఈ 10 నెలల ప్రభుత్వం మీద తీయకండి, వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష, I want to make one request very respectfully to my sister to kindly, madam, put the translating thing in your ear. It will help you because my problem is I do not know Telugu. So again, if you can just put that, madam, they'll translate you can understand it more clearly. And again I am saying, I mentioned about the houses which were constructed 5 years back and completed. An inquiry was conducted, beneficiaries were selected. When they were supposed to go and occupy that 2-bedroom, they were not allowed to occupy. So my request was that kindly give them. I don't want my self satisfaction, sir. పబ్లిక్ సేఫ్టీనే నేను కూడా ఆలోచిస్తా, నాకు ఆ కామన్ సెన్స్ ఉంది. కాబట్టి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతసేపు నిందించడమే జరిగింది. అందుకనే నేను ఆ ఫీలింగ్లోకి వచ్చిన. నాట్ ఓన్లీ మై సబ్జెక్ట్, నా ఒక ఉమెన్ సబ్జెక్టే కాదు, అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. కానీ మీరు 10 years వెయిట్ చేసారు, కానీ 10 months లో కూడా మాకు టైం ఇవ్వట్లేదు. కాబట్టి మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి, మొత్తం వ్యవస్థ మొత్తం విధ్వంసం అయిపోయింది, ఏం లేదు అన్నట్టుగానే. ఏం లేకుంటే మనం ఇంత ప్రశాంతంగా ఎట్లా రోడ్ల మీద తిరగగలుగుతాం? అధ్యక్ష.